I know, ma'am. I'm sorry that me time waste out of it. It's a time waste. ఇలాంటి discussions are a time waste is what I was feeling. I wanted to, అంటే మీరు మాట్లాడిందంతా అయిన తర్వాత నేను వద్దాం అనుకున్నా. Because no, I have something to say. మీ అందరిలో మీకు కొంచెమన్నా మీరు చేసే పని వల్ల మీ 5,000 నోట్లో వెళ్తున్నాయి కదా, కొంచెమన్నా దానికి గ్రాటిట్యూడ్ ఉంటే మీరు చేసిన డ్యామేజ్ ఏదైతే ఉందో అది అండూ చేయడం నాట్ పాసిబుల్. బట్ ట్రై డూయింగ్ ఇట్, ప్రూవ్ ఇట్ దట్ యూ ఎగ్జిస్ట్ ఫర్ ద రైట్ రీజన్. కొంచెమన్నా మీకు ఆ కాన్షియన్స్ ఉంటే లోపల, ఫోన్లు ఉన్నాయి కదా, ఛానల్స్ పెట్టుకున్నాం కదా, మైక్ కొన్నాం కదా అని ఎవరి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రొవోక్ చేసి ఏం డిస్కషన్స్ పెట్టారు సార్ మీరు? యు నో వై ఐ రియాక్టెడ్ దట్ డే? నేను ఎప్పటి నుంచో చాలా రియాక్ట్ అవ్వదని 2 years నుంచి నేను కామ్ గా ఉన్నాను. మీ అందరికీ తెలుసా విషయం? దేంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. దాన్ని కూడా పట్టుకొని లాగారు. అప్పుడు ఎక్కడికి వెళ్ళావు నువ్వు, ఆయన అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళావు? బికాస్ ఐ థాట్ ఐ లివ్ అ లైఫ్ వేర్ ఐ వోంట్ రియాక్ట్. చూద్దాం ఎవరి, అంటే ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దర్ కర్మ, మీరు వదిలేద్దాం అనుకున్నా. బట్ దట్ డే ఐ హ్యాడ్ టు టాక్ బికాస్ ఆయన మాట అన్న తర్వాత ద అప్లాజ్, ఎవరి ప్రెస్ మీట్ లోనే కదా మాట్లాడారు, చప్పట్లు, ఓలు, దట్ స్కేర్డ్ మీ. ఎవరో ఒక అతను ఏదో అన్నాడని కాదు, ఆయనకి వచ్చిన మద్దతు నాకు భయపెట్టింది. వేరర్ మీ అని ఏంటండి చప్పట్లు కొట్టి ఊలు వేసుకోవడం దేనికండి? ఐ ఛాలెంజ్ యూ గైస్, మీరు చేసిన డ్యామేజ్ ని అండు చేయండి. మీకు నిజంగా నాకు ఐఎమ్ సారీ, ఐ డోంట్ నో. నేను చాలా, my mother taught me, treat people like how you want to be treated. Treat people how you are, not how they are. మీరు ఉన్నట్టు కాదు కానీ నేనున్నట్టు మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నా, అది ఎవరైనా కూడా. నేను చాలా ఆక్రోషంతో మాట్లాడుతున్నాను అనుకోవద్దు. బట్ ఐ ఛాలెంజ్ యూ బికాస్ యూ హ్యావ్ అ క్లబ్, యు ఆర్ ప్రెస్ ఫర్ అ రీజన్. డూ యువర్ థింగ్, ద రైట్ థింగ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్. ఈరోజు కవరేజ్కి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ మ్యామ్. వన్స్ అండ్ one more time. I know that you're with me. Thank you so much. Thank you. No problem. Yeah.